దువ్వాడ హైగ్రీ దువ్వాడ నవీన కోర్టు మరలాకి వదిలే ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నంటే వీల్ నెంబర్ రాసుకున్నాను. వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను. తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను. ఒప్పుకుంటే ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో ఉంటాను. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ అని రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు పంపించింది. 2 ఏళ్ళకి పంపించింది. ఇలా కష్టంలో ఉన్నప్పుడు పంపిస్తాం. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు. 30 ఏళ్ళలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చింది ఇదే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన. ఈ గ్రేట్ దువ్వాడవాడి దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 11 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలస సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేసేది? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వెంకటి దువ్వాడ వాడి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా గొప్ప చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అన్నారు. కనుక ఐ గోయింగ్ టు యూ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇక ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యత మీద నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చింది నిచ్చెలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు. కాంపౌండ్ వాళ్ళ దాటి రాపలికి రావడానికి గుణపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానభజన ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు, వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, దువ్వాడవాణి నాకు సంబంధం లేదు, నా నాన్న నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను. నాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉంది. శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా? అడిగానా? నీ ఆస్తుల వైపు చూశానా? మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పేరు ప్రకే మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువంటి చూడాల. నీకుంటే నీకుంది, బాగుంటుంది, ఆ తప్పేం లేదు అని చెప్పి నిన్న రాత్రి కథ కూతుంది. ఇప్పుడు
ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితులు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో, ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకని వల్ల చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుని, ఇవన్నీ మీకు తెలియని విషయాలు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించి, డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేస్తాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు. ఇది నేను ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను, అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి నాకు ఏర్పడలేదు. చాలా బాధపడతాను. ఆవిడే దువ్వాడ హైదరి, దువ్వాడ నవీన పేరు 2 మరలాకి ఉండగా ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నంటే వీల్ నెంబర్ రాసుకున్నాను. వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను. తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను. ఒప్పుకుంటే ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను ఇంకేటున్నాయో నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే, నేను ఎందుకు రాసేవట్లేదంటే, ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మా వచ్చింది. 2 ఏళ్ళకి మా వచ్చింది. ఇలా కష్టంలో ఉన్నప్పుడు మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు. 30 ఏళ్ళలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన.